ఓడి అమ్మ ఎన్ని పేపర్లు చుట్టో చూడండి ఒకసారి. ఎంత సైజు ఉందో బాంబు. ఎంత సౌండ్ వస్తుందో తెలియదు కానీ మరి ఇది ఏంటి కలర్ జెమ్స్ అని ఉందా? ఒకసారి ఓపెన్ చేసి చూడు. అగరబత్తిలాగా ఉన్నాయి. కర్పూరం అగరబత్తి ఏం కాదు. నిన్నెవడు అడిగాడు? నువ్వు ఎంతన్నా ఇది? ఒకసారి వెళ్తుందో చూడొచ్చా మేము ఇక్కడ. సించు బుడ్లు ఇలాంటివి మనం తీసుకొని జేబులు వేసుకోవడం, రాత్రికి ఇంటికి వెళ్ళి కాల్చుకోవడం, ఇలా పాకెట్లు వేసుకోవడం. సో యానం వచ్చి మనకి ఇంకా ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు, అమలాపురం వచ్చి 50 కిలోమీటర్లు. ఫైనల్లీ మొత్తానికి మనం అయితే యానం అయితే వస్తాం కాకినాడ నుంచి. యానం మొత్తం అన్నీ మందుగుడి సోమల షాపులే. ఫుల్ ట్రాఫిక్. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్ అని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం అయితే ఈరోజు కాకినాడ నుంచి యానం అయితే వచ్చాం. అందరూ యానం దేనికి వస్తారు? ఇక్కడ నాకన్నా బాగా మీకే తెలుసు. మందుకు అయితే వస్తారు. మనం కూడా మందు కోసం వచ్చాం. కాకపోతే మనం తీసుకునేది వేరు. మందుగుడి సామాన్లు అయితే తీసుకుంటాం మనం. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో జ్యోతికి అయితే వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే లోపలికి. ఇదేమో 200 వాళ్ళు. చాలా తక్కువ ఇక్కడ. మనం ఏంటంటే మనకు నచ్చినన్ని తీసుకుని వెళ్ళిపోయి లాస్ట్లో బిల్ వేయించుకోవడం. ఏంటో చూద్దాం. తక్కువ అంటే ఇచ్చుకోండి 120 షర్ట్స్. జస్ట్ ఇది వచ్చి 5,442 రూపాయలు ఉంది. దానికి తగ్గట్టే ఉంది వెయిట్. మరి ఇది వచ్చి షార్ట్స్ ఏంటంటే 40 షార్ట్స్ అంటే ఇది. చూద్దాం ఎలా వెలుగుద్దాం నైట్కి. చూడండి తాళ్ళు గట్ట. ఇది కూడా తాళ్ళే, ఇది వేరే టైపు. ఇవి వచ్చి కాకరబోతులు. ఇది కాకరబోతులు అరగంట గంట వెలుగుద్దా? అరగంట వెలుగుద్దా? గంట. ఎంత అడుగు ఒకసారి ప్రైజ్ అది? అరే ఒకసారి ఆ షార్ట్ తీ. అది ఏంటది షార్ట్? సితారా మీదేనా షాపు? ఎంత అన్న ప్రైజ్ ఎంత పడుతుంది? ఇది ఒకటి వచ్చి 150 రూపాయలు పడుతుంది. చాలా తక్కువ అన్న కాకినాడ మీద. ఒకసారి ఇది ఇక్కడ వెలిగించి చూడొచ్చు అన్న. బయట వెలిగించి. ఇది ఏంటన్నా? ఇది భూచక్రమా? ఇక్కడ ఏంటంటే అనంలో మనకు నచ్చినవన్నీ ఏరుకుని వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఫైనల్గా ఏం నచ్చితే ఎన్ని వేసుకుని వెళ్ళిపోయాకో లాస్ట్లో అక్కడ వాళ్ళు బిల్లు అయితే వేస్తారన్నమాట. ఇంకా బాంబెల్ల ఇవి వచ్చి బాంబులు, ఆటం బాంబులు, లక్ష్మీ బాంబులు అలాగా టైపు. భూచక్రాలు, తారాజోలి ఎంత లాస్ట్లో కనుక్కున్న రేటు. చిన్న చిన్న బాంబులు, ఈ చిన్న చిన్న సుంచిబుడ్ల టైపులు. అసలు ఏంటివి? అసలు ఎలా ఉందంటే అలా ఉంది. ఇక్కడ వెన్న ముద్దలు అంటారు కదా అవి. ఒకటి వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ ఇవన్నీ అవే. ఎవరి కాడు నచ్చినట్టు ఏరుకొని పడదొబ్బపోయారు. ఇదేంటి పికాక్. ఇది సుంచిబుట్ టైపు. 5 సుంచిబుట్లు వెలుగుతాయి దీంట్లో. నెమల్ డ్యాన్స్. ఇది ఏంటి కలర్ జెమ్స్ అని ఉందా? ఒకసారి ఓపెన్ చేసి చూడు. అగరబత్తిలాగా ఉన్నాయి. చిన్నపిల్లలకి పాంబెల్ అలా ఉన్నాయి. భూచక్రాలు చాలా చిన్నవి ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి ఎలా పడిస్తారో బాంబులు. ఏదన్నా ఫైర్ అయితే ఎలా ఉంటుంది అక్కడ? మొత్తం అన్నీ తగలడిపోతాయి. సించు బుడ్లు ఇలాంటివి మనం తీసుకొని జేబులు వేసుకోవడమే, రాత్రికి ఇంటికి వెళ్ళి కాల్చుకోవడం, ఇలా పాకెట్లు వేసుకోవడమే. చూడండి అవతల బాంబు అంటే ఇది మొత్తం అంతా పేపర్లతో ఉంది. ఒక్కసారి చూడండి ఎలా ఉందో పేపర్. ఒకసారి ఇది ఇక్కడ వెలిగించి చూపిస్తారా అన్న? ఒకసారి ఇది వెలిగించి చూపిస్తారా మీరు? ఎలా కాలుతుంది ఇది అసలు? ఒకసారి ఇక్కడ వెలిగించి చూపించచ్చు కదా. ఇప్పుడు ఇన్ని బాంబులు ఉన్నాయి. ఇవన్నీ కొంటాం మేము. పేలిచ్చా లేదా మాకు ఎలా తెలుస్తుంది? ఒకసారి ఇది అవతర బాంబు అని ఉంది. సాధు అవతర బాంబు అంట. పేపర్ బాంబు చూడండి ఎలా ఓపెన్ చేసి పెట్టారో. సుంచిబుడ్లు అని కాల్చితే ఎవరికేం. ఇది చూడండి జువ్వ ఎంత అన్నా? ఇది ఒకసారి వెలుగుతుందో చూడొచ్చా మేము ఇక్కడ? అగ్గిపెట్టి ఉండేవరా? లెమన్ ట్రీ మంచి మంచిగా ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి అన్నంలో. దాంట్లోనే కలర్లో ఇది చూడండి ఎంత ఉందో బాంబు. ఓడి అమ్మ ఎన్ని పేపర్లు చుట్టో చూడండి ఒకసారి. ఎంత సైజు ఉందో బాంబు. ఎంత సౌండ్ వస్తుందో తెలియదు కానీ మరి
పైనాపిల్ ఫ్రెష్ జ్యూస్ అంట. పైనాపిల్ ఫ్రెష్ జ్యూస్ తాగుతారా మీరు ఎవరన్నా? జస్ట్ ఇది ఓపెన్ చేసుకుంటే అంటుకుపోద్ది మొత్తం, ఇది అంతా తగలడిపోద్ది. ఒక పీకో ఫోటోస్ కానీ తీద్దాం బయటికి మనం కూడా. మరి మామూలుగా ఉన్న షాప్ అంతా తగలపెట్టడమే దీంతో. ఎవరికి నచ్చిన వాళ్ళు ఏరుకోవడం, ఇలా బిల్లులు వేయించుకోవడం. ఇంకా ఇక్కడ ఇలా బిల్లు వేయించుకుంటున్నారా? ఇది మొత్తం వచ్చి 20,000 రూపీస్ అంట. అలా ఎంత పడిందన్న మొత్తం ఇవన్నీ? అవన్నీ 20,000. ఓడి అమ్మ. ఇప్పుడు దాకా యానంలో తీసుకున్నా అన్నీ ఇవి. చూద్దాం ఇప్పుడు వీటి రేట్ అయితే ఎత్తాడు. మొత్తం అన్ని రకాలు అయితే తీసుకున్నాం. చూద్దాం ఎంత. 100 బాలా, అదేమో వచ్చి కేజీ పేపర్ బాంబు, కాకరపోతులు. ఇంకా ఇది అంతకన్నా పెద్ద పెద్ద కాకరపోతులు. ఇంకా 120 షార్ట్స్ స్టాండర్డ్ మొత్తం అన్నీ కూడా. 100 బాలా ఉంటాయి కదా చిన్న చిన్నవి కట్ట. మంద ఫైనల్గా అయితే బిల్లు వేస్తున్నారు. ఎంత అయిందో చూద్దాం. ఇవన్నీ మనయే, బలమైన ఉన్నాయండి. ఎంతన్నా మొత్తం? 75 రూపీస్ తక్కువ, 7,000 మొత్తం ఈ సామాన్లన్నీ. యానంలో కూడా ఎక్కువే. ఎవడరా తక్కువ అని చెప్పింది?